Hi, my name is Hansika. I'm the co-founder of CMOSCO. మేము ఈరోజు అఫీషియల్గా ఇండియాలో సీమాస్కో అనే బిజినెస్ని లాంచ్ చేసాము. సో వీ స్పెషలైజ్ ఇన్ సప్లయింగ్ ఆర్గానిక్ సీమాస్ జెల్స్ అండ్ డ్రై సీమాస్. డ్రై అనేది మీరు ఇంట్లో చేసుకోవచ్చు, జెల్ విల్ బీ రెడీ టు కన్స్యూమ్. సో అది మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. మార్నింగ్ లేగగానే ఒక హాట్ వాటర్లో కలుపుకొని జ్యూస్ ఆర్ స్ట్రైట్ స్పూన్ నుంచి స్ట్రైట్గా కూడా తినేయచ్చు. ఇట్ హెల్ప్స్ విత్ అ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అండి. అది మన దగ్గర అసలు దొరకదు. సో వీఆర్ ద ఫస్ట్ లాంచ్ అక్రాస్ ఇండియా. సో అది గట్ హెల్త్ కానీ, స్కిన్ హెల్త్ కానీ, బోన్ హెల్త్, స్లీప్, చాలా వాటికి పనిచేస్తుంది. సో మీకు లో ఇమ్యూనిటీ ఉన్న, ఊరికే ఎక్కువసార్లు జలుబులు దగ్గులు వచ్చినా కానీ అది అన్నిటికీ హెల్ప్ చేస్తుంది. పిల్లలకి ఇవ్వచ్చు, పెద్దోళ్ళు అందరూ తీసుకోవచ్చు. దానికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే రికమెండెడ్ క్వాంటిటీ తీసుకోండి. పొద్దున్నే అదొక్కటే మేము చెప్పేది. సో మా వెబ్సైట్ ఈరోజు అఫీషియల్గా ఇండియా మొత్తం లాంచ్ చేసాము. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ చెక్ అస్ అవుట్ ఆ వెబ్సైట్ ఆన్ www.thecmosco.com ఆర్ మై ఇన్స్టాగ్రామ్ ఇస్ the.cmosco. ఫాలో అవ్వండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అనేది నేను గత 2 సంవత్సరాలుగా వాడుతూ ఉన్నాను. నాకు అంతకుముందు శీతాకాలం వస్తే, చలికాలం ఫ్యాన్ వేసినా, ఏసీ వేసినా తుమ్ములు, దగ్గులు, జలుబు, తెమడ వచ్చేది. నాకు అది పోయింది. రాజశేఖర్ కూడా అది ఉండేది. ఏమైనా ఉంటే ఇది వాడితే ఇంకా తగ్గిపోద్ది. నవడేస్ ఆరోగ్యం అంటే మనం చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాము. ఎందుకంటే ఒక విషయము, నేను చీఫ్ జస్టిస్ గారి ఇంటికి వెళ్ళాను. వెళ్ళి ఆయన ఏదో నిలబడేది మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు నాకేదో చిన్న స్మైల్ ఇచ్చినారు. అడిగాడు ఎందుకు అని. అంటే ఏం లేదు, ఆయన బెల్లి చాలా ఎక్కువ ఉండేది ఇట్లా. యాక్చువల్లీ నేను చూసి నవ్వలేదు, మామూలుగా ఏదో గుర్తొచ్చి నవ్వినాను. అప్పుడు ఆయన అడిగి నా బెల్లి చూసి నవ్వుతున్నావా అని అడిగారు. అంటే అవును, నేను యాక్చువల్లీ అసలు నవ్వలేదు, కానీ ఇప్పుడైతే మీకు బెల్లి చూసిన తర్వాత నవ్వు వస్తుందని చెప్పాను. దానికి ఏం చేయాలని అడిగాడు. అంటే యోగా మాస్టర్ పంపిస్తాను ఉదయాన్నే. అంటే నేను చాలా బిజీ చీఫ్ జస్టిస్ కదా అన్నాడు. అడిగినా నేను, మీ బాడీ ఇంపార్టెంటా మీ ఉద్యోగం ఇంపార్టెంట్ అని అడిగినాను. అందుకే ఎట్లా అడుగుతున్నాను, బాడీ లేకుండా ఉద్యోగం చేయగలుగుతామని చేయలేము. సో యంగ్ ఏజ్లో మనం ఏమనుకుంటామంటే మన పని ఇంపార్టెంట్, డబ్బు సంపాదించడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు గుర్తు వస్తుంది ఆరోగ్యము? ఐసీయూలో పోయిన తర్వాత గుర్తు వస్తుంది ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్. కానీ అప్పుడు టూ లేట్ అయిపోతుంది. సో దానికోసం మనం ఈరోజు ఎట్లా తయారైపోయిందంటే ప్రతిదానికి ఒక మాత్ర ఇమీడియట్గా 5 minutesలో రిలీఫ్ రావాలి. దాని తర్వాత మళ్ళీ దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. మళ్ళీ వేరే డాక్టర్ తిరిగిపోతాం సైడ్ ఎఫెక్ట్స్. సో మనం తీసుకునే ఆహారం, మంచి ఆహారం తీసుకుంటే ఇవన్నీ సమస్యలు ఉండవు. ఈ వాట్సాప్లు వచ్చిన తర్వాత, యూట్యూబ్లు వచ్చిన తర్వాత ఏం తీసుకోవాలనేది ఒక పెద్ద సమస్య. తింటే ఎక్కువ తింటున్నావా, తక్కువ తింటున్నావా? తక్కువ తింటే నీరసం, ఎక్కువ తింటే ఆయాసం. సో అలానే ఏ ఫుడ్ తీసుకోవాలా పెద్ద కన్ఫ్యూజన్. డాక్టర్ దగ్గర పోయి అడుగుతాను, భార్య కూడా కన్ఫ్యూజ్. రోజు న్యూట్రిషన్ దగ్గర పోయినాను, పోయి అడిగినాను ఆరోగ్యం ఏం ఆహారం తీసుకోవాలంటే నేను అడిగితే నేను కాదమ్మా నువ్వు న్యూట్రిషన్లో నువ్వు డాక్టర్ కదా 5 years కోర్స్ చేసినావు కదా చెప్పండి. చెప్పలేదు. నేను చెప్పిన తర్వాత మీరు చాలా మంచి డైట్ తీసుకున్నాను. ఇంకో హాస్పిటల్ వెళ్ళాను, నేను చెప్పలేదు. చెప్తే ఆమె ఏదో డైట్ చెప్తా ఉన్నాను. సో ఇప్పుడు సీమాస్ అనేది రమేష్ ఒక 40 సంవత్సరాల నుంచి నా స్నేహితుడు. ఆయనకి జబ్బు, జలుబు నాకు కూడా ఉండేవి. కానీ ఒక 5 సంవత్సరాల కింద ఆ హోమియోపతి మంది వాడిన తర్వాత, కొన్ని ప్రికాషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఒక మాత్ర కూడా వాడటం లేదు. ఆల్రెడీ పర్ఫెక్ట్. ఇలా ఫుల్ ఏసీలు ఎప్పుడు కూర్చోను, ఎవరైనా గెస్ట్ పిలిచి తప్పితే. ఫుల్ ఫ్రిడ్జ్ వాటర్ తాగాను. ప్లస్ ఆయిల్ ఫుడ్ నైట్ బంద్ చేసినాను. సో హెవీగా తినటం మానేసినాను. ఇవన్నీ మానేసిన తర్వాత హోమియోపతి మంది వాడిన తర్వాత అబ్సల్యూట్లీ అబ్బాయి సీమాస్ రమేష్ ఏమన్నాడు, ఆయన ఎన్ని చేసినా తగ్గలేదు. గత 6 months నుంచి మరి సీమాస్ వాడిన తర్వాత చాలా తగ్గింది అంటున్నాడు. ఆయన మాటల్లో ఫోన్లు చేసినప్పుడు నాకు చాలా ఆ యొక్క కంఠంలో కూడా తేడా కనిపించింది. సో దట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ సీమాస్. బికాజ్ నేను వాడలేదు కాబట్టి నేను చెప్పలేను. ఈయన కంఠంలో నాకు తెలిసిపోయింది ఆయన ఆరోగ్యం ఎంత ఇంప్రూవ్ అయింది. సో ఆయన వాయిస్లోనే తెలిసిపోయింది. సో సీమాస్ యొక్క గొప్పతనం అది. అండ్ హంసిక అక్కడి నుంచి లండన్ నుంచి బాగా రీసెర్చ్ చేసేసి, నాకు ఇంతకుముందు వచ్చినట్టు వారి హస్బెండ్ అయితే పూజ, వారి హస్బెండ్ అండ్ పూజ ఇస్ డాక్టర్. సో షీఈస్ ఫ్రమ్ ఫార్మసీ. హంసిక కూడా ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంచెం సైంటిఫిక్గా కూడా, థియరిటికల్ కూడా దాని మెడిసిన్స్ యొక్క నాలెడ్జ్ ఉంటుంది. ఏదో మామూలుగా తెలియకుండా అసలు ఏదో స్టార్ట్ చేస్తున్నాం ఫుడ్ అంటే ఇది కాకుండా వాళ్ళు ఎనలిటికల్గా డాక్టర్స్కు ఏమో ప్రిస్క్రైబ్ చేస్తారు. ఫార్మసిస్ట్ దే నో
what each medicine contains, what each food contains, which is better, which does not have side effects. Nowadays, in the side effects with the problem. చాలా మంది మెడిసిన్స్ వాడతాం, ఇమీడియట్గా మళ్ళీ ఫ్యాంటాసిడ్ తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడికి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లం ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చిన మెడిసిన్స్ వాడికి ఇక్కడ వస్తుంది, మళ్ళీ దీనికోసం వాడికి ఇక్కడ వస్తుంది. సో ఒకదానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ రివాల్వింగ్ ఉంటుంది. ఈ సిమోస్ అనేది అలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇట్స్ ఫుడ్ ఓన్లీ, అండ్ ఇట్స్ స్టేటెడ్ టు బి వెజిటేరియన్ ఫుడ్. సో నేను చాలాసార్లు అంటూ ఉంటాను, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినేటప్పుడు బాగుంటుంది, వెజిటేరియన్ ఫుడ్ తిన్న తర్వాత బాగుంటుంది. సో ఇది వెజిటేరియన్ కాబట్టి ఏం ప్రాబ్లం, తిన్న తర్వాత బాగానే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే రమేష్ చెప్తున్నారు, మరి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మరి వాణి కూడా వాడి ఉంటుంది. మేము వాణి సపోర్ట్ చేయట్లేదు, వాణి వాడు ఉంటుంది. మరి అక్కడ పూజ హస్బెండ్ వీళ్ళంతా వాడు ఉంటారు. సరే వారు హెల్తీనే కనిపిస్తుంది, లాస్ట్ టైం కంటే వాళ్ళు చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నారు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది CMOS food. So let us all have and test it. If it works, is very good. People, a country like India, so much of population, people are suffering with so many health issues. If food can heal everything, nothing like that. Instead of taking medicine, it is better that we take good food and heal ourselves and prevent something attacking us. That's most important. Thank you. ఈ CMOS కంపెనీ ప్రోడక్ట్ లాంచింగ్లో పార్టిసిపేట్ చేయడం అనేది, నేను వచ్చినప్పుడు మొట్టమొదటి అడిగింది ఏమన్నా, ఈ పొట్ట తగ్గించడానికి ఏమన్నా మీ దగ్గర మెడిసిన్ ఉందా అని. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి డాక్టర్ గారు చెప్పినట్టు 60 దాటిన తర్వాత మనం ఏది కంట్రోల్ చేసుకోవాలన్నా చాలా కష్టమే. అలానే ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనందరం చూసాం, విటమిన్స్ అని అవని ఇవని టూ మచ్ వాడుతూ ఉంటాం. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే CMOS కాబట్టి ఒక మంచి ప్రోడక్ట్ని మార్కెట్లో తీసుకొచ్చి డబ్బులు సంపాదించడమే ముఖ్య ఉద్దేశం కాకుండా ప్రజల హెల్త్ను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చిన్న వయసులో కూడా ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి భగవంతుడు సదా సపోర్ట్ చేయాలని, ఆ ప్రోడక్ట్ లాంచ్ ప్రోడక్ట్ కూడా సక్సెస్ఫుల్గా మార్కెట్ అవ్వాలని ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వీక్. అందరికీ నమస్కారం అండి. అన్సీ ఈ ప్రోడక్ట్ గురించి గత కొంతకాలం నుంచి చెప్తా వస్తుంది. సరే, నేనైతే ఇప్పుడు వాడలేదు, రేపు నుంచి తప్పకుండా వాడతాను. నేను వాడటమే కాకుండా మీరందరూ కూడా వాడుకుంటూ ఇంకా 10 మందికి చెప్పినట్లయితే, ఇప్పుడు రాను రాను రోజు రోజుకి మనం ప్రకృతికి దగ్గరలోకి వస్తూ ఉన్నాం. అంటే గతంలో ప్రకృతి మర్చిపోయాము, ఇప్పుడు మళ్ళీ ప్రకృతికి దగ్గరలో వచ్చాము. ఇంతకుముందు ఆ సోదరుడు చెప్పారు, తులసి ఒక డ్రాప్ వేసుకొని తాగుతారు. అట్లా ప్రతి ఇంట్లో రకరకాలు, కొందరు మెంతులని, కొందరు జీలకర్ర అని, ఇంకోటని. నేను కూడా రోజు పొద్దునే ఒక 1/2 లీటర్ వేడి నీళ్ళలో ఏదో అదేదో కలిపేసి తాగే అలవాటు. తప్పకుండా దాని ఫలితం ఉంది. ఎప్పుడైతే ప్రకృతికి దగ్గరలో మనం చేరుతున్నామో, ప్రకృతి ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తుంది. ప్రకృతికి విరుద్ధంగా పోయినప్పుడే ప్రాబ్లమ్స్ కూడా మొదలవుతున్నాయి. ఇవన్నీ చరిత్ర చెప్తా ఉంది, మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. మరి మా హన్సీ చిన్న వయసులో యూకేలో పోయి అక్కడ ఫార్మసీలో ఆమె మాస్టర్ చేసి తన పుట్టిన గడ్డకి తెలుగు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో పుట్టి పెరిగి అక్కడ పోయి ఎక్కడో సెర్చ్ చేసి ప్రపంచంలోనే ఈ ప్రోడక్ట్ మంచి డిమాండ్ ఉన్న ప్రోడక్ట్, హార్ట్ కేక్ లాగా ఇది మార్కెట్ అవుతున్న ప్రోడక్ట్. సరే, మనందరికి కొత్తే, ఏదో ఈ అమ్మాయి లండన్ నుంచి వచ్చింది, ఇక్కడ ఏదో సీసాలు తీసుకొచ్చింది, ఏదో మార్కెటింగ్ కోసం అని కాదు తన తపన. ఓకే, ఇట్స్ ఎ బిజినెస్, నో డౌట్. బట్ సైమల్టేనియస్ మా వాళ్ళకు కూడా తను ఆల్రెడీ లండన్లో ఒక షాప్ పెట్టుకొని రన్ చేస్తూ ఉంది. ఇప్పుడు పార్ట్ టైంగా ఉద్యోగం చేస్తూ మళ్ళీ సాయంత్రం పూట షాప్ పెట్టి తను తన భర్త 2 గంటలు షాప్లో ఉండి రోజు కొన్ని మార్కెటింగ్ చేసుకుంటూ, మన గడ్డ మీద కూడా ఎందుకు ఈ ప్రోడక్ట్ని చేయొద్దు, మా వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఎందుకు ఉండకూడదు అనే ఒక తపనతోని ఆ అమ్మాయి ఈ ప్రోడక్ట్ ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. అమ్మా హన్సీ, తప్పకుండా నీ ప్రోడక్ట్ సక్సెస్ అవుద్ది. ఎందుకంటే నువ్వు సమాజం కోసం సేవ చేస్తున్నావు. అందులో 90% సమాజం కోసం చేసేది, 10% నీ బిజినెస్. దాంట్లో తప్పులేదు, న్యాయబద్ధంగా నువ్వు చేస్తా ఉన్నావు. అందులో ఆరోగ్య సూత్రాలకు సంబంధించినటువంటి ఒక మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్రోడక్ట్ని తీసుకొచ్చావు. తప్పకుండా భగవంతుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. మీ అమ్మ నాన్న ఆశీర్వాదాలు నీకు ఉన్నాయి, మీ పక్కన ఉన్న నీ భర్త ఆశీర్వాదం ఉంది, మీ చెల్లెలు పూజ రాము అందరి సపోర్ట్ ఉంది, మా అందరి సపోర్ట్ ఉంది.
ఇలాంటి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఒక హైదరాబాద్లోనే కాకుండా మీ ఖమ్మంలో కూడా ఒక ప్రోగ్రాం పెట్టండి. గ్రామీణ ప్రాంతాల వారికి కూడా ఇది చాలా అవసరం ఈ రోజుల్లో. వాళ్ళకి తెలియదు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ భాష కాస్త అవేర్నెస్ ఎక్కువ ఉంది. కాబట్టి ఆ రకంగా ముందుకు సాగాలని చెప్పి భగవంతుడు సదా నీకు ఆశీర్వాదం ఇస్తారని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి. ఇక్కడ ఒక క్యాప్షన్ ఉంది, ఐ జస్ట్ కేమ్ హియర్ టు విష్ ద టీమ్ ఫ్రమ్ ద ఓషన్ నాట్ ఏ ల్యాబ్ అని. ఓకే, సో చీరాల సముద్రం బీచ్ పాయింట్ కాబట్టి దాని విలువ నాకు తెలుసు. బట్ బిఫోర్ దట్ నేను ఒక క్వశ్చన్ వేస్తాను. దేవుడు 70% భూమి మీద నీరు ఎందుకు ఉంచాడు, ఓన్లీ 30% ఎందుకు భూమి ఉంచాడు చెప్పండి. సో నేను యాజ్ ఏ బీచ్ టౌన్ బాయ్ 70% ఎందుకు ఉంది అంటే ప్రపంచంలో 84 లక్షల క్రీచర్స్ ఉన్నాయి. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ మానవ జన్మ ఎత్తాం. ఆ మానవ జన్మ కాకుండా మిగతా అన్ని జీవులు ఎక్కువగా ఉండేది సముద్రంలో. 60 లక్షల పైగా సముద్రంలో నివసిస్తాయి. అందుకని వాటి శ్రేయస్సు కోరి 70% వాటర్ని సృష్టించాడు. తర్వాత మీరు చూసుకుంటే చాలా మంది చెట్లు నాటండి ఆక్సిజన్ వస్తుంది, చెట్లు నాటండి ఆక్సిజన్ వస్తుంది అని చెప్తా ఉంటారు. బట్ మనకు వచ్చే ఒక 100% ఆక్సిజన్లో 70% ఆక్సిజన్ మీకు సముద్రంలో గర్భంలో ఉన్న నాచు నుంచి వస్తుంది. మీరు కావాలంటే గూగుల్ చేసి చూసుకోండి. దాని గురించి సపరేట్ గా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉన్నట్టు ఓషన్ టెక్నాలజీ అని ఒక 4 years కోర్సే హ్యూమన్ ఎవల్యూషన్ లో ఉంది. సో వీరు యంగ్స్టర్స్ తీసుకొచ్చిన ఈ క్యాప్షన్ నాకు చాలా నచ్చింది. ఫ్రమ్ ద ఓషన్ నాట్ ఏ ల్యాబ్. ల్యాబ్ నుంచి కాదు, ఇది ఓషన్ నుంచి వచ్చిందని. అక్కడే నేను పడిపోయాను. నేను డెఫినెట్ గా వాడతాను. ఓషన్ నుంచి ఏది వచ్చినా భగవంతుడిచ్చి సృష్టి నుంచి వచ్చింది కాబట్టి దాని ఫలితం మంచిగా ఉంటుందని ఆశిస్తూ ఈ టీమ్ కి మై బెస్ట్ విషెస్ చెప్తూ బిఫోర్ దట్ ఐ జస్ట్ వాంట్ టు కన్క్లూడ్ ఫ్యూ థింగ్స్. మేము ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఉన్నాను. ఐఎమ్ ఎన్ ఎక్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రమ్ ఐఐటి కాన్పూర్. నేను సీనియర్ డైరెక్టర్ ఒరాకిల్ గా చేసి బయటకు వచ్చాను. మై ఏజ్ ఇస్ 52, 47 years అప్పుడు బయటకు వచ్చాను. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఆర్గానిక్ ఫుడ్ తింటమే కాదు, ఫుడ్ ఒక పిల్లరే. మిగతా 3 పిల్లర్స్ ఏంటంటే ఆర్గానిక్ నేచర్ ఉండాలి, ఆర్గానిక్ హ్యాబిట్స్ ఉండాలి, ఆర్గానిక్ థాట్స్ కూడా ఉండాలి. చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఆర్గానిక్ నేచర్ అంటే ఏంటో చెప్తాను. మా బామ్మర్ది ఆర్గానిక్ ఫుడ్డే తింటాడు. ఓకే, వాళ్ళ ఇంట్లో ఒకరోజు ఫంక్షన్ జరుగుతుంటే మేకప్ అమ్మాయి మేకప్ వేసి వెళ్ళిపోయింది, డబ్బులు ఇవ్వలేదు. స్టేజ్ దగ్గరికి వచ్చి నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను సార్, ఇమీడియట్ గా ఫైర్ అయిపోయాడు. ఆర్గానిక్ ఫుడ్ తినేమి లాభం? హీ డజంట్ హ్యావ్ ఆర్గానిక్ నేచర్. ఫెలో హ్యూమన్ బీయింగ్స్ ప్రేమగా చూడాలి. ఆర్గానిక్ ఫుడ్ తింటే కాదు, ఆర్గానిక్ నేచర్ ఉండాలి, ఆర్గానిక్ హ్యాబిట్స్ అంటారు. తెల్లవారు లేచి గ్రీన్ టీ తాగుతారు. అర్లీ మార్నింగ్ గ్రీన్ టీ తాగేది, అర్లీ మార్నింగ్ టీ కాఫీతో మొదలవుతుందా? దట్ ఇస్ నాట్ ఎన్ ఆర్గానిక్ హ్యాబిట్. సో ఆర్గానిక్ హ్యాబిట్స్ కూడా ఉండాలి. ఆర్గానిక్ థాట్స్, మన ఇంటెన్షన్స్ ఎప్పుడు మంచిగా ఉండాలి. గాడ్ జడ్జెస్ బై ఇంటెన్షన్, మ్యాన్ జడ్జెస్ బై యాక్షన్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సినిమాలో కోట ఒక అమ్మాయిని దత్తత తీసుకుంటాడు. జనాలందరూ చప్పట్లు కొడతారు, అనాథ అమ్మాయిని దత్తత తీసుకున్నాడు, గొప్ప వ్యక్తి. కానీ వాడి ఇంటెన్షన్ ఏంటంటే అమ్మాయి పెద్ద మనిషి అయినా పెళ్లి చేసుకుందాం. సో గాడ్ ఇంటెన్షన్స్ చూస్తాడు. మనం బయటికి ఎంత యాక్టింగ్ చేసినా ఇంటెన్షన్స్ బాగుంటే మంచి జరిగింది. సో ఆర్గానిక్ థాట్స్, ఆర్గానిక్ హ్యాబిట్స్, ఆర్గానిక్ నేచర్ ఉంటేనే మీరు తినే ఆర్గానిక్ ఫుడ్ పనిచేసింది. ఊరికనే ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల ఉపయోగం ఏం లేదు. సో విత్ దిస్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను కొంటాను, వాడతాను. బికాస్ సి నుంచి వచ్చింది కాబట్టి, సి భగవంతుడు సృష్టించిన సృష్టి కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.